నమస్కారం. ప్రాచీన వైష్ణవ ఆలయాలలో మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సౌమ్యనాథ స్వామి వారి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన సౌమ్యనాథ స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నందలూరులో వెలిసి ఉంది. ఈ ఆలయం కడప పట్టణం నుండి 43 కిలోమీటర్ల దూరంలోనూ, రాజంపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనూ నందలూరు గ్రామంలో లొకేట్ అయి ఉంది. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణం కొనసాగిందని శాసనాల ద్వారా తెలియచున్నది. మరి అంతేకాకుండా ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాల ద్వారా మనకు తెలియచున్నది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించి నందలూరు, అడవూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమణి సౌమ్యనాథ స్వామి ఆలయానికి శంఖ చక్రాలను, రత్న కిరీటాన్ని, జక్కల తిమ్మసాని, రత్నాల పరాశరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలను కూడా బహూకరించినట్లు శాసనాల ద్వారా మనకు తెలియచున్నది. ఇతిహాసం ప్రకారము ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు అనగా బాహుదా నది పరిసరాలకు వచ్చి ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైనాడట. నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను, సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవుమని ప్రార్థించినాడట. నారద మహర్షి కోరిక మేరకు బాహుదా నదీ తీరంలో సౌమ్యనాథ స్వామి పేరుతో శిలారూపము ధరించినాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. మరి కొందరు నారద మహర్షే ఈ సౌమ్యనాథ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించినాడని కూడా చెబుతారు. ఈ పురాతన సౌమ్యనాథ స్వామి వారి ఆలయం 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చుట్టూ ప్రహరీ గోడ, ఎత్తైన గోపురాలతో దుర్భేద్యమైన కోటలా మనకు దర్శనమిస్తుంది. మరి అంతేకాకుండా మనము తూర్పు గోపురం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించినప్పుడు ఈశాన్యంలో పుష్కరిణిని మనం దర్శించవచ్చు. మరి పక్షుల కిలకిలారావ మధుర ధ్వని వింటూ కోనేటిని వీక్షించండి. ఆలయ ప్రవేశ ద్వారంపై 5 అంతస్తుల రాజగోపురం, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురాలను మనం దర్శించవచ్చు. దక్షిణం వైపు ఉన్న గోపురం పాక్షికంగా శిథిలమైన స్థితిలో మనకు కనిపిస్తుంది. రాజగోపురం దాటి ఆలయంలోనికి ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం దర్శనమిస్తుంది. దానికి ముందు ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ మంటపాలు ఉన్నాయి. ఆహా! ఈ సాయం సమయంలో ఈ ఆలయ ప్రాంగణంలో నీలాకాశం కప్పు క్రింద సుందర గోపురాల నడుమ తల ఎత్తి ఎత్తైన ఈ ధ్వజస్తంభాన్ని తిలకించే దృశ్యం నయన మనోహరంగా ఉంది కదూ. మీరు తిలకించండి. గరుడ మంటపంలోని గరుడాళ్వార్ స్వామిని ముకుళిత హస్తాలతో సేవిస్తూ దర్శనమిస్తాడు. ఆలయ ప్రవేశ ద్వారం పైన 3 అంతస్తుల గోపురం ఉంది. ఆలయ ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే ప్రధాన ఆలయ మహామండపం, ఆస్థాన మంటపం, ముఖ మంటపం, అంతరాళం, గర్భాలయాల సముదాయాన్ని మనం తిలకించవచ్చు. గర్భగుడిలో దాదాపు 7 అడుగుల ఎత్తుగల సౌమ్యనాథ స్వామి పద్మపీఠంపై దర్శనమిస్తారు. స్వామి చతుర్భుజుడు, 2 చేతులలో శంఖుచక్రాలు,
క్రింద కుడి చేయి అభయముద్ర, ఎడమ చేయి వరద ముద్రలతో మనకు దర్శనమిస్తారు. స్వామి వెనుక వైపు లోహపు మకర తోరణం మనకు దర్శనమిస్తుంది. గర్భగుడి ప్రధాన ద్వారానికి 100 గజాల దూరంలో ఉంది. ఈ ద్వారం నుండి మూల విరాట్టును దర్శిస్తే చాలా స్పష్టంగా మనకు స్వామి దర్శనమిస్తారు. అంతేకాకుండా సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు. ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా, తెలుగు శాసనాలు తక్కువగా కనిపిస్తాయి. కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై మత్స్య, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. మరి ఆలయ గర్భగుడి ముందున్న కళ్యాణ మంటపం క్రింది భాగాన సింహపు తలలను చెక్కారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా సింహాల తలలను ఆలయం పైభాగంలో ఉండేటట్లు నిర్మిస్తారు. కానీ ఈ ఆలయంలో క్రింది భాగంలో ఉండడం వల్ల ఈ ఆలయానికి క్రింది భాగంలో మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారుల కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల ఉంది. నరసింహస్వామి, గణపతి, ఆంజనేయ స్వామిలకు చెందిన చిన్న ఉపాలయాలను కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ముఖమంటపం నుండి కొద్దిగా ఎత్తులో ఉన్న గర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది. ఈ సోపానాలకు ఇరువైపులా జయ విజయులను మనం దర్శించవచ్చు. మంటప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దివ్య రూపం మనోహరంగా దర్శనమిస్తుంది. అర్ధమండపం, గర్భాలయాలలో విద్యుత్ దీపాలు లేకపోయినా స్వామివారు కళకళలాడుతూ దర్శనమిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్యకాంతితో స్వామివారు ప్రకాశించేటట్టు ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కలియుగ వైకుంఠంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుని ప్రతిరూపంగా 7 అడుగుల సుందర స్వామిలో కనపడే తేడాల్లా అక్కడ వరదహస్తం, ఇక్కడ అభయహస్తం అంతే. ఆలయ పైకప్పుకు ఒక పెద్ద చేప బొమ్మ చెక్కబడి కనపడుతుంది. కలియుగాంతానికి వచ్చే జలప్రళయంలో ఇది జీవం పోసుకొని ఈదుతూ వెళ్తుంది. అప్పుడే కలియుగాంతం అన్నది స్థానికుల నమ్మకం. నందలూరులోని సౌమ్యనాథ స్వామివారు సంతాన ప్రదాతగా, వీసాల దేవుడిగా ప్రసిద్ధి చెందారు. దృఢమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాథాయ నమః అంటూ గర్భాలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్నది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. తరతరాల నుండి ఇక్కడ ఈ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. మరి కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి 108 ప్రదక్షిణలు చేయడం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ప్రదక్షిణ సమయంలో స్వామివారిని స్మరించుకునేందుకు ఇక్కడ సౌమ్యనాథ స్వామివారి అష్టోత్తర శతనామావళితో ఉన్న పెద్ద బోర్డులను మనం గమనించవచ్చు. భక్తులు ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకోవడం మనం గమనించవచ్చు. ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్థానికులే కాకుండా జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామివారిని దర్శిస్తారు. అద్భుత శిల్పకళతో కూడిన 108 స్తంభాలతో నిర్మించబడిన ఈ సౌమ్యనాథ స్వామి వారి ఆలయ విశేషాలను తెలిపే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.